అందరికీ నమస్తే అండి. ఈరోజు వరకు ఓల్డ్ గేట్ వరకు సార్ చూడండి, అది మొత్తం స్టక్ అయిపోయిందండి. గేట్ మొత్తం స్టక్ అయిపోయింది. దీనికి కింద పైపు తినేసింది, అది మొత్తం రస్ట్ వచ్చేసింది. ఈ పైపు రిమూవ్ చేసుకోవాలండి. ఫస్ట్ ఏదైనా సరే బాటమ్ పైప్ అనేది పర్ఫెక్ట్గా టాటా పైపు సి క్లాస్ పైప్ వేసుకుంటే ఎక్కువ కాలం మనొద్దండి. పాత గేట్ ఏదైనా రిపేర్ చేసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. అలా తుప్పట్టి స్టక్ అయిపోయిందంటే మొత్తం తీసి మళ్ళీ కొత్త గేట్ పెట్టాల్సిన అవసరం లేదు. చక్కగా నీట్గా కొత్త గేట్లా చేసుకోవచ్చు సార్, ఇబ్బంది ఏమి ఉండదు. ఫస్ట్ ఆ పైపుని రిమూవ్ చేసేయాలి సార్. అది టోటల్ ఈ మధ్యలో స్టిప్ గ్రానైట్ ఒక 5 ఇంచ్ స్టిప్ తీసేసామండి. గ్రానైట్ మామూలుగా అయితే పైప్కి రిగ్గిలు పెట్టుకుని కాంక్రీట్ పోపించేస్తాం, అవకాశం లేదు కనుక 5 ఇంచ్ వరకు తీసాం. స్టిప్ తీసి యాంకర్ ఫాస్ట్లో వేసుకున్నాం, ప్లేట్ పెట్టామండి. దానికి 2 ఫీట్కి ఒక ప్లేట్ పెట్టుకుంటే సరిపోద్దండి. నేను వెలింగ్ చేస్తే కారు ఎక్కినా కూడా ఇబ్బంది ఏమి ఉండదు, అసలు ఏం కదలను కూడా కదలదు సార్. మందం పైప్ వేసుకుంటే ఎక్కువ లైఫ్ టైం ఉంటుందండి. అది ఇట్లా ప్లేట్ పెట్టుకుని ఈ పైపు టాటా పైప్ పెట్టాము. ఆ లాస్ట్ ఈ లాస్ట్ చిన్న స్టిప్ లాంటి వెల్లింగ్ పెట్టుకుని దానికి లైన్ డోర్ కట్టి 5 mm గ్యాప్ పట్టి పెట్టాలి. ఈ లాస్ట్ 5 mm గ్యాప్ పెట్టి ప్యారలాలిటీగా 5 mm చూసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఎవరైనా పైప్ పెట్టచ్చు, పర్ఫెక్ట్గా పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. నీట్గా లైన్ డోర్కి వచ్చేస్తాను, అట్లా పెట్టుకుంటే సరిపోద్ది. పైపుకి అటు ఇటు చూడాల్సిన పని కూడా ఉండదు. ఆ లాస్ట్ ఈ లాస్ట్ పెట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత నైలాన్ స్టీల్ రోల్స్ అండి పైన బిగిచ్చేవి. ఈ స్టీల్ పెట్టుకుంటే వర్షం పడినా రస్ట్ రాకుండా ఉంటుందండి. ఫస్ట్ వాల్లో తరిసిన ఇబ్బంది ఉండదు. దానికి స్టీల్ రోల్స్ పెట్టుకుని ఆ వాల్కి 4 ఇంచ్ వాల్కి ప్లేట్ బిగించామండి. దానికి ప్లేట్ బిగించి ఆ ప్లేట్కి దీనికి ఫిక్స్ చేసామండి. దాన్ని కూడా పర్ఫెక్ట్గా వెల్లింగ్ చేసుకుంటే ఓడకుండా ఉంటుంది, బాగుంటుందండి, లైఫ్ టైం బాగుంటుంది. స్టీల్ కనుక స్టీల్ వెల్లింగ్ రాడ్తో చేసుకోవాలి సార్. దానికి ప్లేట్ కూడా స్టీల్ ప్లేటే బిగించామండి. దానికి వచ్చేసి రస్ట్ రాదు, ఇబ్బంది ఉండదు. ఇది సార్ వర్క్. ప్లస్ లెఫ్ట్ హ్యాండ్తో వేసినా కూడా ఇట్లా చేసుకుంటే నీట్గా ఉంటుందండి వర్క్. చూడండి ఆ ఫ్రీ మూమెంట్ చూడండి ఎంత ఫ్రీగా ఉందో. లెఫ్ట్ హ్యాండ్తో వేసుకోవచ్చు, పెద్ద వయసు వారు కూడా వేసుకోవచ్చండి. గేట్ ఫస్ట్లో వెయిట్ ఎక్కువ సార్, గేట్ అయినా సరే ఫ్రీ మూమెంట్లో ఉంది గేటు. ఈ పాత గేట్ ఇట్లా నీట్గా రిపేర్ చేసుకుంటే ఈ రైట్ దానికి కూడా కింద పైప్ అది పోయింది, దాన్ని కూడా మార్చేసుకున్నామండి. పెయింట్ వేసుకుంటే పర్ఫెక్ట్గా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లేటెస్ట్ గేట్ లాగానే ఉంటుందండి. కలర్స్ సరిపోయేదా కలర్స్ వేసుకుంటే. చూడండి 15 feet ఉంది సార్ ఇది టోటల్ లెంత్ వచ్చి. లెఫ్ట్ హ్యాండ్లో లాగిన నీ వచ్చి పర్ఫెక్ట్గా ఈ రన్నింగ్ చూసారు. కింద బేరింగ్స్ అవి మార్చాం, పైప్ మార్చామండి. లోపల వచ్చి ఈ స్లైడ్ డోర్ కనుక లోపల గేడ కూడా చూసారు, పిన్లా పెట్టుకున్నామండి. ఓపెన్ చేసిన అది రాదా పిన్ పట్టేస్తుంది. ఇట్లా పెట్టుకోవాలండి. ఒకదానికి ఓపెన్ గేటు, ఒకటి సైడ్ గేట్ ఉన్నప్పుడు ఇట్లా ప్లాన్ చేసుకోవాలి సార్.